విమానాన్ని నడపడంలో ఎంతో అనుభవం. విమానంలో కూర్చున్న వందల మందిని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాలి అన్నదే ఆయన ఆలోచన. ఎయిర్పోర్ట్ లో విమానం టేకాఫ్ అయిన గాల్లోకి ఎగిరింది. ఇక సురక్షితంగా లండన్ దాకా వెళ్ళొచ్చని ఆ పైలట్ అనుకున్నాడు. కానీ విమానం బయలుదేరిన నిమిషాల వ్యవధిలోనే విమానంలో టెక్నికల్ సమస్య ఉన్నట్లు ఫ్లైట్ పవర్ ఆఫ్ అయింది. ఇక చూస్తూ ఉండగానే క్షణాల వ్యవధిలోనే గాల్లో ఎత్తుకు ఎగిరిన విమానం ఉన్న ఫలంగా కిందకు రివ్వును దూసుకుపోయింది. దీంతో ఆ పైలట్ కళ్ళ ముందు ఏదో ఊహించని పెను ప్రమాదం ముంచుకొస్తుంది. ఇక వెంటనే అలర్ట్ అయిన ఆ సీనియర్ పైలట్ మేడే మేడే అంటూ గట్టిగా అరిచాడు. నో పవర్ నో థ్రస్ట్ గోయింగ్ డౌన్ అంటూ మరింత బిగ్గరగా అరిచాడు. అలా అరుస్తూ ఉండగానే విమానం ఓ బిల్డింగ్ ను తాకి నేల మీద కుప్పకూలింది. గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన క్షణాల్లోనే కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమాన పైలట్ సుమిత్ అన్న చివరి మాటలివి. ఇక ఎయిర్ ఇండియా సీనియర్ పైలట్ కెప్టెన్ సుమిత్ మాట్లాడిన చివరి ఆడియో మెసేజ్ ఇప్పుడు బయటకొచ్చింది. విమానం కూలే ముందు మేడే మేడే నో పవర్ నో థ్రస్ట్ గోయింగ్ డౌన్ అంటూ సుమిత్ గట్టిగా అరిచాడు. పెను ప్రమాదం ముంచుకొచ్చింది. ఇక ఫ్లైట్ లో విద్యుత్ లేదు, ఎగరడం లేదు, కిందికి పడిపోతున్నామంటూ సుమిత్ నోటి వెంట వచ్చిన చిట్ట చివరి మాటలివి. ఇక 5 సెకండ్ల నిడివిడి ఉన్న ఈ ఆడియో మెసేజ్ బయటకు రావడంతో దర్యాప్తును స్పీడప్ చేశారు డీజీసీఏ అధికారులు. ఇదిలా ఉంటే మరోవైపు విమాన ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై బ్లాక్ బాక్స్ ను డీకోడ్ చేస్తున్నారు డీజీసీఏ అధికారులు. సీనియర్ కెప్టెన్ పైలట్ సుమిత్ అన్న చివరి మాటల ద్వారా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది అనేది అర్థమవుతుంది. అయితే ఆ సమస్య ఎందువల్ల వచ్చింది, టేకాఫ్ అయిన కొద్ది క్షణాల వ్యవధిలో అసలు విమానంలో ఏం జరిగింది, ఎటువంటి సమస్యలు తలెత్తాయి అనే వివరాలన్నింటినీ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు అధికారులు. బ్లాక్ బాక్స్ ను పూర్తి స్థాయిలో డీకోడ్ చేస్తే దీనిపై ఓ క్లారిటీ వస్తుందని డీజీసీఏ అధికారులు చెప్తున్నారు.